కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టాం, ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నాం అంటేనే చేదరించుకునే పరిస్థితుల్లో 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టని మరి కూటమి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎంత స్థాయికి తీసుకెళ్ళలేదు మనం అందరూ కూడా తెలుసు. అది దానికి గర్వపడవలసింది మనం. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా గెలిపించారనేది చూసి యావత్ ప్రపంచం కూడా ముక్కు మీద వేసుకెళ్ళే పరిస్థితిగా ప్రజలందరూ చేసినందుకు మీ అందరికీ కూడా అలాగే ఏ నాయకులు చేయని పరిస్థితుల్లో అందరూ కూడా మోడీ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఆర్ఎస్లు పనిచేస్తూ రాష్ట్ర కీర్తిని ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇదివరకు ప్రభుత్వంలో ఒక్కడు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు అడుగులో అడిగేస్తున్నప్పుడు, ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంటుందని నాయకుడు మనం ముందు చేస్తే ప్రజలు ఏ విధంగా అందాలన్న ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి మనకి, ₹1 కోటి తెలంగాణకి, అలాగే 400 పంచాయతీకి ₹1,00,000 ఇచ్చి ఆదర్శంగా ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పినందుకు ఆయనకి ముందుగా హృదయపూర్వక అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఏదైతే హెరిటేజ్ సంస్థ ఉందో దాని నుంచి కూడా ₹1 ఇచ్చి వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో నాయకులు ముంచేస్తే ప్రజలందరూ కూడా ఇస్తారని. ఇదివరకు ప్రభుత్వం అనేది దోపిడీ చేసేసేది. దోపిడీ చేస్తున్న ప్రభుత్వానికి ఎవరు కూడా సహకరించేవారు కాదు. ఈ రోజున ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెడతారన్న ఉద్దేశంతో ప్రజలు అనేక మంది సేవా సంస్థలు కానీ, ప్రజలు కానీ, ధనికులు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏ విధంగా సహాయ సహకారం ఇస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. దానికి మనం అందరం కూడా గర్వపడాలి. మనం ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని మన నాయకులు చెప్పిస్తారు, మనం తలెత్తుకు తిరిగేటట్టు చేస్తాము. మనం కూడా అదే పెడుతున్నాం. ఇదివరకు ఎలా చేసామో అంతకు రెండింటిలో పడుకోకుండా అధికారం వచ్చిన తర్వాత ఎవరైనా నాయకులతో పడుకుని తర్వాత చూద్దాం అనుకుంటారు. కానీ అధికారంలో లేనప్పటికంటే అధికారంలో వచ్చిన తర్వాత ఆర్ఎస్లో కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మనం చాలా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అంటే ఇవాళ మనం 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మనం అందరూ అనుకుంటే ఏ పనైనా మనకి అయిపోవాలని. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా నిలబెడితే కానీ మనందరికీ పనిచేయని పరిస్థితులు ఉండడం వల్ల ముందుగా అందరికీ పనిచేయాలంటే వ్యవస్థలన్నీ కూడా అన్నింటినీ కూడా నిలబెట్టడానికి ఆర్ఎస్లు కూడా పనిచేస్తున్నారు. మరి తల్లి దేశానికి పట్టుకోవాలన్నట్టుగా పంచాయతీలన్నీ కూడా బాగుంటాయని రేపొద్దున అన్ని కూడా ఉంటాయనే ఉద్దేశంతోనే మరి పంచాయతీలతో మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మా ఏలూరు నియోజకవర్గానికి వచ్చి పంచాయతీలు లేవు. వీళ్ళందరూ ఏదైతే డిపిఓ గారు పారిశుద్ధ్యంలో మరి గొప్పగా స్టేట్ లో ఫస్ట్ వచ్చిందని అనుకుంటున్నారు. ఈ పంచాయతీ నుంచి మా రోడ్లన్నీ కూడా చెడిపోయి కొంత నిధులు మాకు కూడా చెప్పాలని చెప్పి ఆయన కోరుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా మీ అందరూ కూడా ఏదైతే మనం ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నామో ముందు ముందు కూడా కల్మషం లేకోకుండా మన రాష్ట్రం గర్వతిగా ప్రజల్లో నాయకులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు కూడా మనం కూడా అలాంటి విభేదాలు లేకుండా చేయాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత చక్కగా